ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనము. ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని నీడన ఆ ప్రేమ యందు నిలిచి ఉందురు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించడం ఆలోచించము. బలులు అర్పించట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనము. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మేము ప్రేమ కలిగి నాయన నీ మాట విని నిన్ను మహిమపరిచేవారు మన శక్తిని వలన మాకు అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమును మా జీవితంలో జరిగించి మీకు అనుకూలంగా మమ్మల్ని నడిపించేటట్టు సహాయం చేసి మీ ప్రేమలో కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.